నమస్తే. నా పేరు పవన్. ఈరోజు నైట్ ఎపిసోడ్ అయితే కనుక సూపర్గా ఉంది. అసలు కిక్కే వేరబ్బా. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అంటే చూసావా, అలా ఉంది. ఎందుకంటే నువ్వు ఆడలేవు, నీకంత సీన్ లేదు, నువ్వు జీరోవి, హీరో కాదు, నువ్వు అంత గేమ్ పార్టిసిపేట్ చేయలేవు అన్న వాళ్ళ ముందే అతనితోనే ఆడి గెలిచిందంటే అస్సలు రోహిణికి సెల్యూట్ చెప్పొచ్చు. చాలా బాగా ఆడింది, అసలు మామూలుగా ఆడలేదు. ఆపోజిట్ లో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ అబ్బాయి అంటే కొంచెం స్ట్రెంత్ ఉంటుంది, అమ్మాయి అంటే కొంచెం స్ట్రెంత్ ఉండకపోవచ్చు. అందుట్లో రోహిణి కొంచెం లావు ఉంది, స్ట్రెంత్ ఉండకపోవచ్చు. అంటే బొద్దుగున్న వాళ్ళ దగ్గర కొంచెం స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి అయినా సరే పృథ్వీ అలా నిలబడి లెగ్తో అదేంటి సపోర్ట్ చేసుకుని బ్యాలెన్స్డ్ కాపాలి కదా, చాలా పెయిన్ వస్తుంది. పృథ్వీ తట్టుకోలేకపోయాడు. అట్లాంటిది రోహిణి తట్టుకుని లాస్ట్కి వచ్చేటప్పుడు విన్ అయిందంటే అసలు సూపర్. అసలు దానికి తోడు కూడా ఈ రోజే ఆటో టాస్క్ లో చాలా గొడవ జరిగింది విష్ణుప్రియకను మన రోహిణికి. సో రోహిణి కూడా అందులో విష్ణుప్రియ అంత రోహిణిని నువ్వు జీరోవి, నీకేం నువ్వు ఆడలేవు, అంత సీన్ లేదని చెప్పేసి. సో అదొకటి ప్లస్ అయింది. మళ్ళీ దానికి తోడుగా పృథ్వీ కూడా అంతకుముందు అన్నాడు, నీకు అంత సీన్ లేదు, నువ్వు ఆడలేవు, గేమ్ ఆడలేవు అని చెప్పేసి. అట్లాంటిది అదొక ప్లస్ అయింది. చూసావా మామూలుగా అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంత సీన్ లేదని చెప్పేసి అదొకటి. లాస్ట్ మెగా చీఫ్ యాక్చువల్గా అసలు అన్ని కలిసి వచ్చినాయి తనకి, రోహిణికి అన్ని కలిసి వచ్చేటప్పటికి ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక లాస్ట్ మూమెంట్ భలే ఏడ్చేసింది కూడా. దానికి అట్లా పెట్టేసి మెగా చీఫ్ అయిపోయిన తర్వాత రోహిణి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేస్తా ఉంటుంటే అందరూ వచ్చి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, హ్యాపీ ఫీల్ అవ్వకుండా. నిఖిల్తో సహా అందరూ వస్తారు. పృథ్వీ రాలేకపోవచ్చు, ఎందుకని పృథ్వీ యాక్చువల్గా గేమ్ ఓడిపోయాడు కాబట్టి ఆ ఫీల్ బాధ ఉండొచ్చు కాబట్టి పక్కకెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఫీల్ అవుతూ ఉన్నాడు. సో అటువంటి సిచ్యువేషన్లో నబీల్ ఎందుకు వెళ్ళడం అక్కడికి? నాకు అది అనిపించింది, నబీల్ ఎందుకు ఓటింగ్ తగ్గుతుంది అనిపించింది. ఎట్లాంటి పత్యాపరాలు వేయడం వల్ల అంటే ఇప్పుడు తను ఏదో బాధపడుతున్నాడు వెళ్ళి, ఓకే తను ఫీల్ అవని తన పక్కనకి వెళ్ళి కూర్చుని తను ఓదార్చడానికి అవసరమా? ఇక ఇప్పుడు నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీ నిఖిల్కి, అయినా సరే వచ్చి ఎంజాయ్ కష్టపడి ఆడింది గెలిచింది కాబట్టి కొంచెం తనకి హ్యాపీ ఫీల్ సపోర్టివ్గా కొంచెం క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని కూడా. ఇప్పుడు వెళ్ళిపోయి ఆడు కూర్చుంటే ఏమంటారు, ఏం మనుషులా బాబు, ఇట్లా కనీసం హ్యాపీ ఫీల్ కూడా లేకుండా అక్కడికి పక్కన కూర్చున్నాడు, ఇదేం గేమ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందువల్ల ఓటింగ్ అనేది తనంతకు తానే తగ్గించుకుంటున్నాడు. అసలు నబీలు టాప్ 1 టాప్ 2లో ఉండాల్సిన వాడు. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తన యొక్క ఆడియన్స్ లో స్థానం కోల్పోతున్నాడు అనమాట. ఓట్లు అందువల్ల చాలా తగ్గిపోతున్నాయి. సో రోహిణి అయితే ఎలా అయితే గెలిచింది, దానికి తోడుగా ఆటో టాస్క్ లో ఎన్ని గొడవలైనా చూశారు కదా, మామూలు గొడవలు లేవు. రోహిణికి విష్ణుప్రియకి అండ్ యష్మికి, విష్ణుప్రియకి, పృథ్వీకి. సో పృథ్వీకి యష్మికి విష్ణుప్రియకి గొడవ ఏంటి చెప్తా చూడు. విష్ణుప్రియ పృథ్వీ కోసం యష్మి పృథ్వీ కోసం విష్ణుప్రియ కోసం రిమైనింగ్ వాళ్ళందరినీ బయట తోయడానికి ప్రయత్నించింది, హెల్ప్ చేసింది కూడా వీళ్ళిద్దరికి. సో ఇప్పుడు యష్మి కూడా గెలవాలనే ఉంటుంది, కనీసం సెకండ్ ప్లేస్ లో 40 పాయింట్స్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి. అట్లాంటిది పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు కలిసేసి యష్మిని బయట తోసేస్తారు. అమ్మాయి యష్మి చాలా హర్ట్ అయింది, చాలా బాధపడింది యష్మి. సో ఈ విధంగా చూసుకుంటే కనుక వాళ్ళ మధ్య వార్ ఎందుకు జరిగిందంటే, మీ ఇద్దరు కావాలని ఇప్పుడు మీరు లాస్ట్కి వచ్చేటప్పటికి పృథ్వీ విష్ణుప్రియ ఉంటారు, మీరు చూడండి కావాలని సింపుల్ దిగిపోతావు, గేమ్ ఆడవు అని చెప్పేసి యష్మి అంటది అనమాట. రోహిణి కూడా సేమ్ అదే అంటది. ఎందుకంటే వాళ్ళిద్దరూ తను ఎలాగో లవర్గా ఊహించుకుంటుంది కాబట్టి విష్ణుప్రియ. సో కన్ఫర్మ్ గా తనకు 50 పాయింట్ ఇచ్చేసి ఫస్ట్ గ్రేడ్ ఇచ్చేసి సెకండ్ ప్లేస్ లో దిగేస్తుంది అని ముందే అన్నారు కాబట్టి వాళ్ళు. విష్ణుప్రియ ఏం చేస్తుంది, కావాలని ఇలా తోసుకుంటూ అని పట్టుకుని కింద తోయడం ప్రయత్నిస్తుంటే అక్కడ అందరూ ప్రేరణ కూడా అంటుంది అనమాట, మీరేమి తోసుకున్నట్లేదు, గేమ్ ఆడుతున్నట్లేదు, ఇంకొకలాగా ఉంది అంది. నిజమే, అది ఇంకొకలాగానే ఉందో చూస్తుంటే.
టాస్క్ అనేది టాస్క్ లాగా ఆడాలి. అది ఎవరైనా కానీ, అక్కడ ఫ్రెండ్ ఉన్నా, లవర్ ఉన్నా, ఇంకెవరున్నా ఏంటి, బిగ్ బాస్ హౌస్ లోకి ట్రోఫీ కొట్టడానికి రావాలి, విన్నర్గా నిలబడడానికి కావాలి, తనంటూ తనకు ఒక క్యాపబిలిటీ ఉండేట్టు చూసుకోవాలి, గుర్తింపు ఉండేట్టుగా. అంతేగాని ఎవరికో కోసం గేమ్ వదిలేస్తానంటే నీ గేమ్ నువ్వు ఆడుకో ఫస్ట్, తర్వాత నువ్వు లేకపోతే ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వాలి. అంతేగాని విష్ణుప్రియ మాట్లాడితే పృథ్వీ ఇవ్వడం అనేది నాకైతే నచ్చలేదు. అసలు విష్ణుప్రియాని ఇప్పుడు వరకు ఎందుకు ఉంచారో కూడా నాకైతే బిగ్ బాస్ అసలు ఎందుకు ఉంచుతున్నా కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీరేమనుకున్నా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. సో అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరు కామెడీ నవ్వుకుంటూ తోసుకుంటూ కింద పడేశాడు విష్ణుప్రియని. లాస్ట్ వచ్చేటప్పటికి ఆటో టాస్క్ లో పృథ్వీ విన్ అయ్యాడు. సో అదన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లెగ్ వెయిట్ చెప్పే కదా, ఆ వెయిట్ లో రోహిణి విన్ అయింది. మామూలు విన్ కాదు, సూపర్ విన్నింగ్ అసలు అది. లాస్ట్ మెగా చీఫ్ కదా, సో అందువల్ల కొంచెం ఎమోషనల్ కూడా అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. విత్ నిఖిల్ కూడా, లాస్ట్ నిఖిల్ కూడా వచ్చి కొంచెం ఎమోషన్ అయ్యాడు. ఎందుకంటే నిఖిల్ కూడా తెలుసు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి అమ్మాయి క్యాపబిలిటీ లేని టైంలో కూడా అంత హార్డ్గా గేమ్ ఆడి, అంత క్యాపబిలిటీ గేమ్ ఆడి విన్ అయిందంటే ఎవరు ఆపోజిట్ లో ఉన్నది ఎవరు అక్కడ, పృథ్వీ అంటే అబ్బాయిలు ఉంటేనే చాలా ఎనర్జెటిక్ గా పర్ఫెక్ట్ గా బాగా ఆడతాడు పృథ్వీ. అట్లాంటిది ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయాడు అంటే ఎంత బాగా కాంపిటీషన్ ఇచ్చిందో చూడు రోహిణి. అది నేను చెప్పేది. సో ఇదైతే కనుక మామూలు విన్ కాదు, చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది రోహిణి ఆడే విధానం చూస్తే కనుక. సో ఇది ఈ రోజు ఎపిసోడ్. మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి. అండ్ నబీల్ విషయంలో కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే నబీల్ గేమింగ్ తగ్గింది కదా, ఎందుకు తగ్గింది? సెలబ్రేట్ చేసుకునే టైంలో సెలబ్రేట్ చేసుకోకుండా పక్కకెళ్ళి కూర్చోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. అందువల్ల ఓటింగ్ లెవెల్ కూడా తగ్గుతుంది. అండ్ విష్ణుప్రియ విషయంలో కూడా మాట్లాడితే పృథ్వీ అనడం కూడా కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా మీరు ఏమనుకుంటున్నారు డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. అండ్ రోహిణి విన్నింగ్ విషయంలో మాత్రం డెఫినెట్ గా బాగా మంచి సూపర్ విన్ అయింది కాబట్టి ఆ విషయంలో మీరేమనుకుంటున్నారు డెఫినెట్ గా కమెంట్ అయితే తెలియజేయండి. నా కొత్తగా వీడియో ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ అయితే డెఫినెట్ గా ప్రెస్ చేయండి. ఎందుకంటే లైక్ బటన్ ప్రెస్ చేస్తే ఇమీడియట్ గా నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి, నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది కాబట్టి నాకు కొంచెం ఆ విధంగా లైక్ బటన్ అయితే కొంచెం డెఫినెట్ గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.